ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిభువనేష్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్రప్రీతికి శివారాధన ఉపకరిస్తుంది. మరి 12 రాశుల వారు ఈశ్వరుని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు 10వ తేదీన జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వారు జీవితంలో ఇంకా అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి అంశాన్ని పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఆశ్వయుజ మాసం దక్షిణాయనం శరద్ ఋతువు. ఈరోజు ఆశ్వయుజ బహుళ పాడ్యమి సామాన్య కార్యక్రమాలకి పనిచేస్తుంది. శుభ ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఈరోజు వారం ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మానసిక ప్రశాంతతకి, మానసిక రుగ్మతలు దూరం చేసుకోవటానికి చంద్రప్రీతి తప్పనిసరి. చంద్రప్రీతి శివానుగ్రహం ద్వారా మాత్రమే లభిస్తుంది. ఈరోజు చేసేటువంటి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, చంద్ర జపం, అన్నదానం, వస్త్రదానం చంద్రప్రీతికి దోహదపడతాయి. తద్వారా ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు అశ్విని నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతో ప్రారంభమవుతుంది. ఆకస్మిక అనుకూల ప్రతికూల ఫలితాలు ఇవ్వడంలో కేతు సమర్థుడు. గణపతి హోమం ప్రతికూల పరిస్థితుల దోష నివృత్తికి ఉపకరిస్తుంది. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క ప్రభావం పూర్తిగా ఉంటుంది. ఈరోజు చేసేటువంటి ఈశ్వరాభిషేకం, ఈశ్వర స్మరణ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఈశ్వరానుగ్రహం కలగాలని, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఇక 12 రాశుల వరకు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రశాంత పరిస్థితులు మానసికంగా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆరోగ్య రుగ్మతలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అసహన పరిస్థితులను దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా అనుకూల పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి అలజడి పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. వ్యాపార రంగం వారు నూతన ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలకే అన్వేషించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో సన్నజాజులతో పూజించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. గ్రహ ప్రతికూలత కనుమరుగవుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా అన్ని రంగాల వరకు కొనసాగుతుంది. ఆర్థిక పరిస్థితి సినీ రంగం వారికి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి బలాన్ని పెంచుతాయి. ఆనందకర సంఘటనలు మహిళలు
గృహరీత్యా ఆస్వాదించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు ఈశ్వరుణ్ణి ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆనందకర పరిస్థితుల్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. శత్రు భీతి తగ్గుతుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విద్యా విషయాలు యోగిస్తాయి. కార్యక్రమాల నిర్వహణలో నైపుణ్యం స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాది వృత్తి వారికి అనుకూల పరిస్థితులు తారసపడతాయి. ఆత్మవిశ్వాసం విద్యార్థులకి పెరుగుతుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. మానసిక భీతి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పారిశ్రామిక రంగం వారికి అనుకోని సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో అవమానకర సంఘటనల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. క్రమశిక్షణ కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో శ్రీగంధంతో అభిషేకించడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అనుకూల మార్పులు ఆనందాన్ని పెంచుతాయి. సంభాషణలు రుచిస్తాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఉన్నతి లభిస్తుంది. కార్యక్రమాల్ని వేగవంతం చేయగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటే స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి యోగిస్తాయి. మహిళల గృహరీత్యా శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు ఈశ్వరుణ్ణి గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక వ్యయం పెరుగుతుంది. నియంత్రణ నుంచి లేనటువంటి ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అయినప్పటికీ స్తబ్దతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు దూరం చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని సవరించుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల్లో చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలని ఆలస్యంగా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో పూజించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంతోష వార్తలు వింటారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను దూరం చేసుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అవగాహన పెరుగుతుంది. వేగవంతమైనటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. ఆసక్తికరమైనటువంటి ఆర్థిక అంశాలు వ్యాపార రంగం వారికి బలాన్ని పెంచుతాయి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకి
రక్షణ ఏర్పడుతుంది. విద్యాపరమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతన బాధ్యతల్ని సినీ రంగం వారు చేపట్టగలుగుతారు. అధికారంతో కూడినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో గులాబీలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. సాహస నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి, లాభిస్తాయి, ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపారపరంగా వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ఆదాయాన్ని కూడా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారు ముందంజ వేయగలుగుతారు. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో రక్షణ ఏర్పడుతుంది. ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. నూతన కార్యక్రమాలని సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కూడా ఆదాయాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుణ్ణి విభూతితో అభిషేకించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలు కనుమరుగవుతాయి. ఆర్థిక వ్యయం నియంత్రించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సంఘటనలు గృహరీత్యా విస్మయాన్ని కలిగిస్తాయి. నిర్ణయాలు తీసుకోలేకపోతారు. సంకట పరిస్థితుల్ని దూరం చేసుకోలేకపోతారు. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి పట్టుదల పారిశ్రామిక రంగం వారికి ఉన్నప్పటికీ అనుభవంలో వాటిని సాధించలేకపోతారు. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. శత్రువులు విజృంభించేటువంటి సంఘటనలు పెరుగుతాయి. కార్యక్రమాలని సాఫ్ట్వేర్ రంగం వారు ఆశించినంతగా ప్రారంభించలేకపోతారు. పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో పూజించడం ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడేటువంటి విభేదాలు తగ్గుతాయి. ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. విద్యాపరమైనటువంటి చిక్కులు విడిపోతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా అన్ని రంగాల వారికి బలాన్ని పెంచుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. వ్యాపార విస్తరణ వంటివి వ్యాపార రంగం వారికి బలాన్ని పెంచుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. మహిళలకు ప్రోత్సాహకాలం. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నతికై చేసేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. కార్యసిద్ధిని కలిగిస్తాయి. ప్రాధాన్యతను పెంచుతాయి. విద్యార్థులు ప్రగతి సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో తేనెతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు కూడా తగ్గుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి నూతన బాధ్యతలు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే సినీ రంగం వారికి ఉన్నతిని కలిగిస్తాయి. అవమానకర సంఘటనని సాఫ్ట్వేర్ రంగం వారు క్రమక్రమంగా దూరం చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. అవమానాలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి.
ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయం పెరుగుతుంది. వేగవంతమైనటువంటి సంభాషణలు, తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఏర్పడతాయి. కార్యక్రమాలని క్రమశిక్షణతో నిర్వహించగలుగుతారు. ఆందోళనకర పరిస్థితుల్ని వేగవంతంగా దూరం చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు గృహరీత్యా బలాన్ని పెంచుతాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. కార్యక్రమాల నిర్వహణలో సంబంధ బాంధవ్యాలు పారిశ్రామిక రంగం వారికి ఏర్పడతాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాల్ని పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. మహిళలకు నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు ఈశ్వరుణ్ణి నల్ల నువ్వులతో అభిషేకించడం ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. 10వ తేదీన జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వీరి జీవితంలో ఎక్కువ అభివృద్ధి సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి అంశాన్ని పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి అంశంలో పరిశీలిద్దాం. 10వ తేదీన జన్మించిన వారిపై సూర్యగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. రవిగ్రహానికి శాంతి ప్రక్రియలు చేయడం ద్వారా వీరికి విజయాలు సిద్ధిస్తాయి. గోధుమ పిండి, గోధుమలతో చేసినటువంటి పదార్థాలని పంపకం చేయటం కూడా వీరికి ఉపకరిస్తుంది. గ్రహానుకూలత కలిగిస్తుంది. ముదురు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి కార్యక్రమాలను చేపట్టడం వల్ల వీరికి ఎక్కువగా విజయాలు ప్రాప్తిస్తాయి. కష్టాలని ఒక్కరే ఎదుర్కొంటూ సుఖ సంతోషాలని తన వాళ్ళందరికీ పంచేటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది. నాయకత్వ లక్షణాలు వీరికి చాలా సహజం, ఎక్కువగా ఉంటాయి. సున్నిత మనస్కులు కూడా. ప్రతి విషయానికి అధికంగా స్పందిస్తారు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని అన్ని కార్యాల్లోనూ కూడా ముందుకు పోయేటువంటి స్వభావం వీరికి ఉంటుంది. 10వ తేదీన జన్మించిన వారు తాము ఉన్నటువంటి రంగాల్లో పరిపూర్ణత సాధించగలుగుతారు. ఆదివారం నాడు ఎర్రటి పువ్వులతో సూర్యారాధన చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు, విజయాలు సాధించగలుగుతారు. ప్రతినిత్యం రాగి చెంబులో నీళ్లు వీరు తీసుకోవటం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విష్ణుమూర్తి రూపాల ఆలయాలను ఎక్కువగా సందర్శించడం కూడా వీరికి విజయాల్ని కలిగిస్తుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. ఇంటికి దీపం ఇల్లాలు, ఇల్లే ఇలలో స్వర్గం. కాబట్టి నరకం ఎక్కడో లేదు. నివాసం ఉండేటువంటి గృహం స్వర్గంగా లేదా నరకప్రాయం చేసుకోవటం అనేది మన చేతిలోనే ఉంది అంటోంది శాస్త్రం. ఏదైనా స్థలాన్ని మనం కొనుబోయే ముందు ఆ స్థలం మంచిదా కాదా అనేటువంటి నిర్ణయాన్ని గైకొనాలి. అంతేగాని తొందరపడి కలిసిరాని స్థలాల్ని కొని కష్టాలు మాత్రం కొని తెచ్చుకోవద్దు. స్థలం మంచిదా కాదా అనేటువంటి విషయం తెలుసుకోవడానికి మన పూర్వీకులు ఒక చిన్న సూత్రాన్ని కూడా చెప్పి ఉన్నారు. మనం కొనుక్కునేటువంటి స్థలంలో మంచి రోజున ఈశాన్యంలో 1 అడుగు లోతు చిన్న గొయ్యిని త్రవ్వండి. ఆ గోతి నిండా మంచి నీరు నింపండి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ స్థలం దగ్గరికి వెళ్ళి ఆ గోతిని చూడండి. గోతిలో కొంతైనా తడి లేదా తేమ ఉంటే ఆ స్థలం చాలా మంచిది. పూర్తిగా ఎండి పొడిపడిగా కనుక అయిపోతే ఆ స్థలం మాత్రం మంచిది కాదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగండి. స్థలం యొక్క రంగు, మట్టి యొక్క వాసన, రుచిని బట్టి మంచి చెడులు అనేటువంటివి నిర్ణయం చేసుకోవచ్చు. స్థలంలో పచ్చని చెట్లు ఉన్నాయా లేదా, బొగ్గు, ఇటుకలు, రాళ్ళు, రప్పలు, ఎముకలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని కూడా చూసి స్థలం మంచిదా కాదా అని చెప్పేసి కూడా నిర్ణయం చేసుకోవచ్చు సుమా.
అంటే ఏది మంచి ఏది కాదు అనేటువంటి లక్షణాలు ఆ స్థలంలోకి ప్రవేశించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడాను గమనించవచ్చు. స్థలాన్ని నిర్ణయించుకున్న తదుపరి ఆ రాజవీధి ఎటు ఉందో అటు చూస్తూ ఇంటిని కట్టుట మన ఆచారం. ఒక స్థలాన్ని కొనుగోలు చేసినప్పుడు రాజవీధి ఎటువైపు ఉందో అటువైపే కట్టుకోవాలి. కాదండి నేను రాజవీధి ఇటువైపు ఉంది తూర్పు వైపు కడదాం అనుకుంటున్నానంటే కుదరదు. దీనికి ముందుగా మనం ఒక మంచి ముహూర్తాన్ని మాత్రం నిర్ణయించుకొని తీరాలి. అసలు స్థలాన్ని మీరు చూడటానికి వెళ్ళేటప్పుడు కూడాను మంచి రోజు చూసి వెళ్ళాలి. అంతేగాని పర్వాలేదులే పదా చూస్తానని చెప్పేసి వెళ్తే కుదరదు. అలాగే అన్ని పనులు కూడాను నిర్విఘ్నంగా నెరవేర్చేది ఎవరు? విఘ్నేశ్వరుడు కదండి. వినాయకుడిని మనం మనస్ఫూర్తిగా ధ్యానం చేసి బయలుదేరటం మంచిది. మీరు స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు స్థల వాస్తు పూజ, ఈశాన్య మూల శంకుస్థాపన ఆ ముహూర్తానికే చేయాలి. తదుపరి 4 పక్కల కూడాను ప్రహరీ గోడ కట్టండి. ముందుగానే ప్రహరీ గోడ కట్టడమా? అది అంతే. 4 పక్కల కూడా ముందుగానే ప్రహరీ గోడ కట్టి తర్వాతనే గృహ నిర్మాణం ప్రారంభించటం అనేటువంటిది చాలా మంచిది. ఉత్తరం వైపు ప్రహరీ గోడ తక్కువ, పడమర కంటే తూర్పు కూడా కొంచెం తక్కువగా నిర్మాణం చేయటం మంచిది. ప్రహరీ గోడ లేకుండా ఇంటి నిర్మాణం కనుక ప్రారంభిస్తే ఇంటికి నలుదిక్కులా ఉన్నటువంటి ఇతర స్థలముల యొక్క వాస్తు దోషాలను నిర్మించుచున్న ఇంటి యొక్క యజమానికి లేదా కుటుంబ సభ్యులు అనుభవించవలసి వస్తుంది. అందుచేతనే గృహం కట్టబోయే ముందే ప్రహరీ గోడ నిర్మాణం చేసి తరువాతే గృహ నిర్మాణం చేయండి అంటోంది వాస్తుశాస్త్రం. తదుపరి ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించుకోవచ్చు. ఇంటిని నిర్మాణం చేసేటప్పుడు ఆ ఇంటికి నలువైపులా సమానంగా స్థలాన్ని వదులుతూ లేదా పడమర కంటే తూర్పు స్థలం ఎక్కువగాను, దక్షిణం కంటే ఉత్తర స్థలం ఎక్కువగాను వదలటం మంచిది. ప్రతి ఒక్క నిర్మాణంలోనూ ఇల్లు కట్టేటప్పుడు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఇంటి యొక్క స్థలం నలుమూలలా కూడాను సమానంగా ఉండేటట్టుగా చూడాలి. ఒక్క ఈశాన్యం కొద్దిగా పెరిగినా పర్వాలేదు. దానివల్ల కుటుంబం చాలా బాగా అభివృద్ధిలోకి వస్తుంది. ఏమాత్రం తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ మూలలు గనక తగ్గినట్లయితే అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, సంతాన నష్టం ఎక్కువ అవటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అదే ఈశాన్యం కొద్దిగా పెరిగినా చాలు, ఆదాయం పెరిగి మంచి ఆరోగ్యంతో కుటుంబం సంతోషంగా ఉంటుంది సుమా. ఆ విధంగానే తూర్పు ఆగ్నేయం కానీ దక్షిణ ఆగ్నేయం కానీ పెరిగి ఉండరాదు. తూర్పు ఆగ్నేయం, దక్షిణ ఆగ్నేయం పెరగకూడదు. దీనివల్ల పిల్లల వల్ల సమస్యలు, కుటుంబంలో చిక్కులు, మానసిక ఇబ్బందులు, వైద్యానికి ఖర్చులు ఎక్కువ అవటానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడాను వాస్తు శాస్త్రరీత్యా గమనించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది సుమా. స్థలంలో పడమర వాయువ్యం కానీ ఉత్తర వాయువ్యం కానీ పెరిగినట్లయితే ఆ కుటుంబంలోని వారు విపత్కరమైనటువంటి పరిస్థితులు అనుభవించవలసి వస్తుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
ధృతరాష్ట్ర మహారాజుతో చెప్తున్నాడు, మనిషి తప్పకుండా నేర్చుకోవలసింది తనను తాను పొగుడుకోవడం కాదు, తనని 10 మంది కీర్తించాలి. నిజంగా ఎవరు ఎక్కువ మంది చేత కీర్తింపబడుతుంటాడో, ఎవరి గురించి చాటున కూడా స్మరణ చేసినప్పుడు ఆయన అని నమస్కారం చేస్తారో, ఆయన బాగుండాలి అని 10 మంది నమస్కారం చేస్తారో, అటువంటి వాడున్నాడే వాడు పరదేవత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహమునకు పాత్రుడైన వాడు. ఎందుకంటే అమ్మవారికి ఓ లక్షణం ఉంది, యశస్విని, ఆవిడ కీర్తినిస్తుంది. తనను పొగుడుకోవడం కాదు, తనను 10 మంది పొగడాలి, సమాజంలో ఉన్న వాళ్ళు పొగడాలి. సమాజము పొగడడానికి యోగ్యమైన పనులు పొగట్టల కోసం చెయ్యరు, అలా చెయ్యకుండా ఉండలేక చేసేటటువంటి స్వభావము వారి జీవితంలో ఒక లక్షణమైపోతుంది. దాని చేత అంత కీర్తి పొందుతారు. అందుకే వారి శరీరం వెళ్ళిపోయిన తరువాత కూడా కీర్తిశేషులు అన్న మాట వాడతారు. కాబట్టి నిన్ను వేరొకడు పొగడాలి కానీ నిన్ను నువ్వే పొగడుకోకూడదు, అది దోషం సుమా, అలా చెయ్యకూడదు సుమా. విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన 2వ విషయం. అలాగే బాధపడి నొచ్చియును కీడు పలుకమి అంటే ఎంత కష్టపడినప్పటికీ, మనస్సు ఎంత బాధపడినప్పటికీ, తాను ఎంతో గొప్ప స్థానంలో ఉన్నవాడు ఎంత కింద స్థానంలో నిలబడవలసి వచ్చినా, మనసు ఎంత కుతకుతలాడుతున్నా, ఎంత బాధపడుతున్నా, తాను మాత్రం ఇతరులు నాశనమైపోవాలనేటటువంటి మాట మాత్రం నోటి వెంట రాకుండా, వారికి బుద్ధి కలగాలి, పశ్చాత్తాపం పొందాలన్నంత వరకే మనసులో అభిప్రాయమునకు కట్టుబడుతూ ఎవడు ప్రవర్తించగలడో వాడు ఉదారుడు. అది అనితర సాధ్యమైన అభ్యాసం. వాడు సర్వనాశనమైపోవాలి అన్నమాట అనడం, వాడికి పశ్చాత్తాపం కలగాలి, వాడిలో మార్పు రావాలి అన్న వరకు మాత్రమే పరిమితమైపోతాడు. అది చాలా చాలా గొప్ప భావన. మహాత్ములు ఉంటారు కొందరు, వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి. అందులో ప్రాతస్మరణీయుడు మహానుభావుడు హరిశ్చంద్రుడు. నిజంగా హరిశ్చంద్రుడు పడినటువంటి కష్టం అంతా ఇంత కాదు. అందులో బల్జేపల్లి వారు సత్యహరిశ్చంద్రీయంలో చేసినటువంటి పద్యాలుంటాయి. ఒక్కొక్క పద్యం చదువుతూ ఉంటే రోమాంచితం అవుతుంది. అందున శ్మశాన వాటికలో ఆ హరిశ్చంద్రుడు పడినటువంటి కష్టం, ఆయన పొందినటువంటి బాధ, అయినా కూడా ఆయన ఇంత కష్టానికి కారణం విశ్వామిత్రుడు కదా అని ఒక్కసారి కూడా నింద చేయకుండా అలా నిలబడగలగడం ఆయన యొక్క గొప్పతనం. ఆ సత్యహరిశ్చంద్రీయంలో ఒక పద్యం ఆ హరిశ్చంద్రుడి గొప్పతనాన్ని చెప్తారు. పసిడి మేడలో నవసించు ప్రభునకా కటకటా ఈ వల్లకాటివాణి వసతి కనుసన్న దొరలచే పనులందికొను మీక ఈ నికృష్టపు కాటివాని సేవ అలరు తేనియలతో ఆరగించెడు మీక అకటా శవాల పిండాశనంబు జిలుగు బంగారు దుస్తులు ధరించెడు మీకు పొలసు కుంపలయు ఈ బొంతకోక కనుల మీయిట్టి దుస్థితి కనిన నాకు చావు రాకున్నదెంతని సంతసింతు హా హరిశ్చంద్ర సార విద్యాఫణీంద్ర బుధుజన మనశ్చకోర సంపూర్ణ చంద్ర అంటుంది. చంద్రమతీదేవి తన భర్తే ఆ కాటికాపరి, ఎవరో కాదు అని తెలుసుకుంది. ఎప్పుడు మహాతల్లి ఆవిడెక్కడో దాసిగా ఉంది, కొడుకు చచ్చిపోయాడు, అయినా వెళ్ళనివ్వలేదు ఆవిడ. చీకటి పడిన తర్వాత అన్ని సేవలు చేసి పాము కరిచి చచ్చిపోయిన కొడుకు దగ్గరికి వెళ్ళి ఆ కొడుకు శవాన్ని పట్టుకుని శ్మశానానికి వెళ్ళింది. వెడితే హరిశ్చంద్రుడు ఆమె భార్య అని గుర్తుపట్టల, దాసిగా ఉంది. ఆహా, శ్మశానానికి వచ్చి కొడుకుని తగలబెడదామనుకుంటున్నావే, ఎవరు నువ్వు, కాటి సుంకం చెల్లించన్నాడు. అంటే నా దగ్గర ఏమీ లేదండి. అంటే దళమవు పయ్యదలోన నీ పవిటలోంచి మంగళసూత్రం కనపడుతోంది, అది అమ్మి పట్టరా అన్నాడు. నా మంగళసూత్రం నా భర్తకి తప్ప అన్యులకు కనపడదు, మీరు నా భర్త హరిశ్చంద్ర చక్రవర్తి అని కాళ్ల మీద పడింది. కాళ్ల మీద పడి, ఎవరైనా అఖండ భూమండలాల్ని ఏలినటువంటి చక్రవర్తి, అప్పుడు చంద్రమతీదేవి ఎదురుగుండా నిలబడిన భర్తని చూసి చెప్పిన పద్యం. బల్జేపల్లి వారు శాశ్వతత్వాన్ని పొందారు ఈ పద్యరచన చేసి.
పసిడి మేడలోన నివసించు ప్రభునక కటకట ఈ వల్ల కాటి వసతి. ఎక్కడో బంగారు మేడలో ఉండవలసినటువంటి ప్రభువు చక్రవర్తి వల్లకాటిలో ఒక పాకలో ఉంటున్నాడా? ఏం ఆశ్చర్యం! కనుసన్న దొరలచే పనులందుకొను మీక ఈ నికృష్టపు కాటివాని సేవ. తన కను సైగ చేస్తే పెద్ద పెద్ద అధికారులు కూడా వచ్చి ఆయనకి ఊడిగం చెయ్యాలి. అంతటి పదవిని వెలగబెట్టినవాడు ఇవాళ ఆ శ్మశానాన్ని నిర్వహించడానికి పాట పాడుకున్నటువంటి ఒక వ్యక్తికి సేవ చేసి వల్లకాటిలో శవాలు కాలుస్తున్నాడు. అలరు తేనియలతో అరగించడు మీక అకట శవాల పిండాసనంబు. ఎక్కడో తేనెతో కూడుకున్నటువంటి మధుర పదార్థాలు తినేటటువంటి చక్రవర్తి శవాల్ని కాల్చే ముందు పెట్టినటువంటి పిండములు తీసుకుని అన్నం కింద తింటున్నాడు. జిలుగు బంగారు దుస్తులు ధరించడు మీక పొలసు కొంపలయు ఈ బొంతకోక. ఆఖరణ ఆ కట్టిన బట్ట తీసి పక్కన పారేస్తే అలాంటి బట్టలన్నీ తీసి బొంత కుట్టుకుని చలిగాలికి దోమలు పురుగులు కుట్టకుండా బొంత మీద వేసుకున్నాడు. ఇటువంటి బొంత ఆఖరికి మీద వేసుకున్నారా? అద్భుతమైనటువంటి చీనాంబరములను కట్టుకోవలసినటువంటి వ్యక్తి కనుల ఈ ఇట్టి దుస్థితి కనిన నాకు చావు రాకున్నదెంతని సంతపింతు. నేను మిమ్మల్ని ఈ స్థితిలో చూసి కూడా చనిపోకుండా నిలబడ్డానంటే ఆశ్చర్యంగా ఉంది అంటుంది చంద్రమతీదేవి. హా హరిశ్చంద్ర సారవిద్యా ఫణీంద్ర బుధజన మనశ్చకోర సంపూర్ణ చంద్ర. అటువంటి హరిశ్చంద్ర చక్రవర్తి ఇవాళ ఈ స్థితికి వచ్చావా అని ఆమె బాధపడితే చిత్రం ఏమిటంటే ఆయన కాటి సుంకం కట్టిన తరువాతనే కొడుకని తెలిసి కూడా దహనం చేయడానికి ఒప్పుకున్నాడు. కాబట్టి అది ఈ దేశము యొక్క గొప్పతనం. నిజానికి ఈ దేశానికి ఇంత ప్రతిష్ట రావడానికి కారణం అటువంటి మహాత్ములు జన్మించిన గడ్డ కనుక. అంత కష్టపడుతూ కూడా తనకి ఈ కష్టం కలగడానికి కారణమైన వ్యక్తిని నిరసన చేయడం కానీ నాశనమైపోవాలని కానీ హరిశ్చంద్రుడు అనలేదు. అందుకు కదూ ఆఖరణ కూడా విశ్వామిత్రుడు వచ్చి ఇప్పుడైనా నీ చెప్పిన మాట విను, నీకు అన్నీ ఇస్తానన్నాడు. మాట తప్పను, అబద్ధమాడను. దేవతలందరూ ప్రత్యక్షమై మళ్ళీ ఆయన సామ్రాజ్యాన్ని ఆయనకిచ్చి మహానుభావుడికి అంత గొప్ప స్థితినిచ్చాడు. రామచంద్ర ప్రభువు ఆ వంశంలో వచ్చినవాడు కాబట్టి అది గొప్పతనం. తాను ఎంత కష్టపడినా ఇతరులను మాత్రం నోరు విప్పివాడు సర్వనాశనమైపోవాలన్న మాట అనడం కానీ నిందావాక్యాన్ని పలకడం కానీ లేకుండా సిద్ధాంతము వరకు మాత్రమే కట్టుబడి మాట్లాడటం తప్ప ఇంకొక మాట నోరు జారకుండా నిభాయించుకోగలగడం అది పెద్దల యొక్క లక్షణం. నొచ్చియును కీడు పలుకమి ఇచ్చి వగవకునికి. లోకంలో ఎప్పుడూ కూడా ఎవరికైనా ఏదైనా ఇచ్చేసి ఏడవకూడదు. నేను వాళ్ళకి ఇచ్చేశాను, వాళ్ళు తీసేసుకున్నారు అని ఏడవకూడదు. నిజంగా కూడా జీవితం అలాగే ఉండాలి. అలా ఉంటేనే అది జీవితం. తెలిసో తెలియకో నేను మా ఇంటికి ఎవరో పుట్టినరోజున వస్తే అలా గూట్లో ఉన్న ఒక బొమ్మ తీసి ఇది పెట్టుకోండి అని ఇచ్చేశాను. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏదో నా ధర్మపత్ని నాతో అందనుకోండి, ఎంత పని చేశారండి, అది మీరు చటుక్కుని తీసి ఇచ్చేశారు, అదంతా బంగారు పూత, అది ఎంత అనుకుంటున్నారు? 12,000. మీ మీద గౌరవంతో నా మీద గౌరవంతో పుట్టినింటిగా గౌరవించి మా అన్నయ్య నాకు ఇచ్చింది, మీరు చటుక్కుని తీసి ఇచ్చేశారు అందనుకోండి, అన్నా అని నేను వేళ్ళు విరవకూడదు. అది పరమేశ్వర నిర్ణయం. అది తెలిస్తే ఇవ్వలేనేమోనని లోభకారకం ఉండకూడదని నా చేత ఎందుకో అది ఇప్పించి నన్ను తరింప చెయ్యాలని పరమాత్మ నా చేత ఇప్పించాడు. నువ్వు ధన్యురాలివి, నేను ధన్యుణ్ణి. కాబట్టి మన ఇద్దరం ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేద్దాం. తెలిస్తే ఇవ్వలేను, తెలియకుండా చేసి ఇప్పించాడు. ఇచ్చేసిన తర్వాత నువ్వు చూసావు, ముందు చూసుంటే ఏమో చెయ్యట్టుకుందువేమో, కాబట్టి నువ్వు నేను తరించాం అనగలిగాననుకోండి, ఆ దానం ఫలిస్తుంది. ఇదం నమమా అని ఒకసారి భగవంతుడికి పేరు చెప్పి ఇచ్చేసిన తర్వాత అది ఎంత సొబగోయినదైనా కానివ్వండి,
అది నా అదృష్టం, అంతది ఇవ్వగలిగానని ఆనందించాలి తప్ప అంతది ఇచ్చేశానా అని మాత్రం ఏడవకూడదు. ఇచ్చానని ఏడవకు సుమా. ఒకవేళ అంత ఇవ్వకూడదేమో అనిపిస్తే అదేదో ముందే జాగ్రత్త తప్ప ఇచ్చి మాత్రం ఏడవడం నేర్చుకోవద్దు. మనిషి తనకెంత నడవకయున్నా పదము తప్పకుండుట. మనిషి బాగా నేర్చుకోవలసింది ఏది అంటే తాను ఎంత కష్టంలో ఉండనివ్వండి, ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టకుండా ధర్మాన్ని గట్టిగా పట్టుకున్నవాడు ఎవరు ఉంటాడో వాడు పరిపూర్ణమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని పొందుతాడు. అంతేకాని ఏం చేస్తానండి ఆ పరిస్థితుల్లో తప్పలేదు నాకు అని ధర్మాన్ని విడిచిపెట్టడం అన్నది అలవాటు చేసుకోకూడదు. సాధ్యమైనంత వరకు ఏది ఏమైనా ధర్మానుష్ఠానమే చేస్తాను. తత్కాల ప్రయోజనముగా ధర్మాన్ని విడిచిపెడితే నాకు ఇది కలిసి వచ్చేస్తుంది అని అనిపించినా నేను ధర్మానికి నిలబడతాను తప్ప ధర్మాన్ని విడిచిపెట్టి ప్రయోజనాన్ని పొందడానికి ఇష్టపడను. నిజానికి దాన్నే శ్రద్ధ అని పిలుస్తారు. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఘర్షణ. శ్రద్ధ యందు ఘర్షణ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించండి, నేను ధర్మం అన్న మాట కాసేపు మర్చిపోయాను అనుకోండి, ఉత్తరక్షణం నా కోరికోటి తీరిపోతుంది. ధర్మం పక్కన పెట్టేశాను అనుకోండి, నేను నా మనసులో కోరిక తీర్చేసుకోవచ్చు. కానీ నేను అలా తీర్చుకోవడానికి ఇష్టపడ్డా, ధర్మానికే కట్టుబడుతున్నా. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ధర్మానికి కట్టుబడ్డా ఏమొస్తుంది? ఈశ్వరానుగ్రహం కలుగుతుంది, పుణ్యం వచ్చింది, భగవంతుడు నన్ను రక్షిస్తాడు. ఇవన్నీ ఎదురుగుండా కనపడుతున్నాయా? భారతం మాట్లాడుతుందా? విదురుడు కనపడతాడా? కానీ కనపడని దాన్ని నమ్మి కనపడుతున్నటువంటి సుఖాన్ని వదిలిపెడుతున్నాడు. ఇప్పుడు లోపల ఘర్షణ ఉంటుందా ఉండదా? శ్రద్ధ యందు ఘర్షణ ఉంటుంది. మీరు బాగా పట్టుకున్నారా? ఆ ఘర్షణ బాగా ఎప్పుడు ఉంటుందో తెలుసా? తనకి ఎంత లేని స్థితిలోకి వెడితే అన్ని ధర్మాన్ని పక్కన పెడితే అన్నీ వచ్చేస్తాయి మీకు మళ్ళీ అన్నారు అనుకోండి, అప్పుడు ఘర్షణ మరీ ఎక్కువగా ఉంటుంది. అప్పుడే రాటు తేలి నిలబడితే యుగాలు దాటినా కీర్తిస్తుంది. ఎక్కడుంది ఉదాహరణ? శ్రీరామాయణం అండి. రాజ్యం పోయింది, సీతమ్మ కనపడకుండా పోయింది, జాడ కూడా తెలియదు. వాలితో స్నేహం చేస్తే వాలి ఇలా చిటికేస్తే చాలు రావణాసురుడు వచ్చేస్తాడు. ఎందుకని అంటే 4 సముద్రాల్లో తోకతో ముంచి తీసుకెళ్లి కిష్కింధలో వదిలిపెట్టాడు. వాళ్ళిద్దరికీ అపవిత్ర సంధి ఉంది, నీకేది దొరికినా అనుభవించి నాకు కూడా ఈ అనుభవిస్తా అని ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళంటే రావణాసురుడికి మహాభయం. చిటిక వేస్తే వచ్చి ఇచ్చేస్తాడు సీతమ్మని. చచ్చిపోయే ముందు అదే అడిగాడు, నాతో ఎందుకు సంధి చేసుకోలేదని అడిగాడు. తెలియదా రాముడికి? సుగ్రీవుడు వచ్చి సంధి చేసుకోమంటే నీతో చేసుకుంటే ఏమొస్తుందా నాకు, మీ అన్నయ్యతో చేసుకుంటానని వాలి దగ్గరికి వెడితే రామాయణం అయిపోయింది కిష్కింధకాండతో. ఇంకా సుందరకాండ యుద్ధకాండ లేవు, పట్టాభిషేకమే. ఏమో వాలికి సంతోషించాడు అనుకోండి, ఏమో తార చెప్పిందని ఒప్పుకున్నాడు అనుకోండి, అలాగే లేవయా తీసుకెళ్ళిపో సీతమ్మని రావణాసురుడిని పిలిపించి ఇచ్చేవయా ఆయనది, ఎందుకు అలా బాధ పెడతావు ఆయన్ని అంటే సీతమ్మని ఇచ్చేశాడు అనుకోండి. రాముడు సీతమ్మని అటుకు వెళ్ళిపోయాడు అనుకోండి. రామాలయం ఎందుకు, మనం వెళ్ళి నమస్కారం చేయడం ఎందుకు, రామాయణం చెప్పుకోవడం ఎందుకు? అదే క్షాత్రధర్మం, అదే ధర్మాన్ని రక్షించడం కాదు. తప్పులో ఉన్నవాడు వాలి, తప్పు చేసిన వాలితో స్నేహం చేసిన భార్యను తెచ్చుకోను. తప్పు చెయ్యని సుగ్రీవుడితో స్నేహం చేస్తా, దానివలన నాకు చాలా సమయం పట్టచ్చు భార్యను తెచ్చుకోవడం. వాలితో స్నేహం చేస్తే ఇప్పటికిప్పుడు వచ్చేస్తుంది నా భార్య సంతోషం అన్నీ. అయినా వాలిని ఒక బాణంతో చంపేసి సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు. సుగ్రీవుడు రావణుని చంపగలడా? చంపలేడు. కనుకనే సుందరకాండ వచ్చింది, యుద్ధకాండ వచ్చింది, తర్వాత రావణ సంహారం అయింది, తర్వాత సీతారామ పట్టాభిషేకం అయింది. అయినా త్రేతాయుగం ద్వాపరయుగం దాటిపోయి కలియుగం వచ్చినా ఏ అమ్మ బిడ్డడికి అన్నం పెడుతూ కథ చెప్పినా రామకథే చెప్తుంది. రామకథ మృత సంజీవని, రామనామం మృత సంజీవని. రామాయణ కావ్యం మధురాతి మధురమైన కావ్యం. ఇందువల్ల ఏమీ లేని స్థితిలో కూడా ధర్మమును తప్పకుండా నిలబడ్డాడు. అలా నిలబడడం అన్నదే ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్దూలా ధర్మస్వామభిరక్షతు. ఆ నమ్మకంతో ధర్మాన్ని పట్టుకో. ఎందుకంటే
కళ్ళ ముందు నువ్వు ఈ ధర్మాన్ని పట్టుకుంటే నిన్ను రక్షిస్తుంది అని ధర్మదేవత వచ్చి చెప్పదు. కానీ నమ్మకం ఎక్కడి నుంచి కలుగుతుంది? అప్పుడు రామాయణం గుర్తు రావాలి, అప్పుడు భారతం గుర్తు రావాలి, అప్పుడు విదురుడు గుర్తు రావాలి. ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఎంతమంది నిలబడ్డారు? ముందు కొంచెం కష్టపడ్డా తర్వాత సుఖపడ్డారా లేదా? కాబట్టి ధర్మాన్ని పట్టుకుంటాను. ఈ పూనిక కలగడానికి నీకు ఇవి అధ్యవసాయంతో కూడిన బుద్ధినివ్వడానికి ఉపకరణములు కావాలి. అందుకు రామాయణ భారత భాగవతాలు వింటారు. ఎంత కష్టస్థితిలో ఉన్నా ధర్మమును తప్పవద్దు. ఇవి 5 జీవితంలో బాగా ఎవరు పట్టుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకుంటూ ఉంటారో వాళ్ళు ఉత్తమమైనటువంటి నడవడి కలిగిన వాళ్ళు అని కీర్తింపబడతారు. కాబట్టి మొట్టమొదటిది తగిన వేషంబు, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడం. అలాగే తను తాను పొగడుకొనమి, తన్ని తాను పొగడుకోకుండా ఉండడం. నొచ్చియును కీడు పలుకమి, తను ఎంత బాధపడినా ఇతరులు నాశనం అయిపోవాలని కీడు కలగాలని కోరుకోకుండా ఉండగలగడం. ఇచ్చి వగవకునికి, ఒకరికి ఒకటి ఇచ్చి అయ్యో ఇచ్చేశానే అని అడవకుండా ఉండడం. తనకెంత నడవకయున్న పదము తప్పకుండుట, తను ఎంత కష్టంలో ఉన్నా ధర్మపదాన్ని విడిచిపెట్టకుండా ఉండడం. ఈ 5 నడవడి కొప్పుసీయు. ఈ 5 ఎవరు పట్టుకుంటున్నారో అవి వాళ్ళ యొక్క నడవడికి ప్రవర్తనకి అలంకారం అవుతున్నాయి. అందుకే ఇవన్నీ కూడా ఏమిటి అంటే నిజానికి మనిషి జీవితాన్ని దిద్దుకోవడానికి ఆచరణాత్మకము కావాలి. ఆచరణ, అభ్యాసము, అనుష్ఠానము, ఉపాసన ఇవన్నీ తెస్తాయి తప్ప అభ్యాసము కోసం వినడం తప్ప అభ్యాసము లేని వినడం, అభ్యాసము లేని చదువు, అభ్యాసము లేని ఆచారము, ఆచారమును వదిలినటువంటి నడవడి ఇవేవి కూడా మనిషిని శోభింప చెయ్యవు. అందుకే అన్నిటికన్నా ప్రధానము ఆచరణే. దాని మీద నమ్మకంతో ఆచరించగలగాలి. అలాగే చిలిమియు సంభాషణమును బలిమి వివాదంబు త్రోపు వాడియు తమయంతల వారితోన తగు అధికుల హీనుల తోడనైన కొరకాదదిపా. చిలిమియు, స్నేహం చేసినప్పుడు ఎప్పుడూ కూడా స్నేహమే కాదు, ఇప్పుడు చెప్తున్నవేవున్నాయో ఇవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఒకటి ఉంటుంది. తనకన్నా అధికులతో చెయ్యకూడదు, తనకన్నా తక్కువ వారితో చేయకూడదు, తనతో సమానులతో చెయ్యాలి. తనకన్నా తక్కువ వారితో చేసినా వారు తనతో సమానంగా లేరని ఈసడించేటటువంటి స్వభావంతో మాత్రం చేయకూడదు. అందుకే అది కొంతమందికే వస్తుంది. కాబట్టి సాధారణ సిద్ధాంతం ఏమిటంటే ఈ 5 కొన్ని పనులు చేసేటప్పుడు నీతో సమానులతో చెయ్యి, నీకన్నా ఎక్కువ వాళ్ళతో నీకన్నా తక్కువ వాళ్ళతో చెయ్యవద్దు. అందులో మొదటిది ఏది అంటే స్నేహం. అంటే నువ్వు అంటుకుందాం అనుకున్నా ఈయనతో నాకేమిటి స్నేహం అని అవతలవాడు అనుకుంటుంటే నువ్వు అంటుకోలేవు. అప్పుడు అది ఏమవుతుందంటే నీ మనసుకి బాధాకారకమవుతుంది. నువ్వు ఆయన అంటుకుందామని ప్రయత్నిస్తున్నావు, ఆయన వాడు నాతో స్నేహం ఏమిటి అని దూరంగా ఉంచుతున్నాడు అనుకోండి, సిగ్గు చెందుతావు. దాని వలన మనసు ఖేదపడుతుంది. అదే సమానుడైతే స్వాతంత్ర్యం ఉంటుంది. సంభాషణమును మాట్లాడేటప్పుడు అధికుల వద్దకు వెళ్ళి అధిక ప్రసంగం పనికిరాదు. మాట్లాడవద్దని కాదు, ఎక్కువ మాట్లాడేసేయకు. ఎందుకంటే అక్కడ నువ్వు వినవలసి ఉంటుంది. నువ్వు కూడా మాట్లాడచ్చు, ఎప్పుడు నీతో సమానులైనప్పుడు మాట్లాడు. బలిమి, బలాన్ని పోల్చుకున్నప్పుడు ఎప్పుడూ నీతో సమానులతో పోల్చుకో తప్ప నీకన్నా అధికులతో పోల్చుకుని నేను బలవంతుడనే అనుకుని అహంకరిస్తే వాడు దెబ్బ కొడితే లేనిపోని గొడవ. లంకిణి హనుమాలా ఉంటుంది. కాబట్టి అటువంటి పనులు చేయకు. అలాగే వివాదంబు, వివాదంబు అన్న మాటకు అర్థం ఏంటంటే దెబ్బలాడుకోవడం, లేకపోతే కలహం తెచ్చుకోవడం, వాళ్ళతో వాగ్వివాదం తెచ్చుకోవడం. సమానులైతే చెయ్యాలి, కాడనుకున్నప్పుడు చేయకూడదు, అసలు దూరంగా పెట్టేసి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.